హలో అండి. నీట్ యూజీ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది ఒకసారి మనం చూద్దాము. సో, వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు వాట్సాప్ ఛానల్ గూడా ఉంది. దాన్ని గూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అప్డేట్స్ అన్నీ గూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ సర్వీస్ ఏమైనా కావాలి అనంటే నీట్‌కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం దగ్గర నుంచి ఆప్షన్స్ పెట్టడము అండ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడము, ఇట్లాంటి వెరిఫికేషన్ ప్రాసెస్, అదర్ గైడెన్స్ ఇంకేమైనా కావాలంటే కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ చేయడం, ఇవన్నీ కూడా మేము చేసి పెడతాము. సో, వాటికి సంబంధించిన సర్వీస్ ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ నంబర్‌ని కాంటాక్ట్ చేయొచ్చనమాట. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆగస్ట్‌లో నీట్ పీజీ అని చెప్పేసి మనకి యాక్చువల్‌గా న్యూస్ ఒకటి అప్డేట్ రావడం జరిగింది. సో, ఈ పీజీ సంబంధించిన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్‌పోన్ చేశారు. సో, దానికి సంబంధించి మళ్ళీ రివైజ్డ్ డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఒక 1 వీక్‌లో మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా ఇంకా మన నీట్ యూజీకి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నీట్ యూజీ 8న సుప్రీం కోర్ట్‌లో విచారణ అని చెప్పేసి మనకి న్యూస్ ఉంది. దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, లీకేజీలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతుంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 26 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 8న విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు వెబ్సైట్లో తాజా అప్డేట్ ఇచ్చింది. సో, ఇదండి మనకి నీట్‌కి సంబంధించి రకరకాల పిటిషన్స్ అయితే చాలామంది సబ్మిట్ చేయడం, పిటిషన్లు వేయడం జరిగింది. డిఫరెంట్ హైకోర్ట్స్‌లో అండ్ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారంట. సో, ఇవన్నీ కూడా మొత్తం అంటే హైకోర్ట్స్‌లో వేసినవి కూడా మన పిటిషన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టుకి ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడ ఈ విచారణ అనేది జరుగుతుంది. సో, దానికి 8వ తారీఖు మనకి వాయిదా వేయడం జరిగిందనమాట. ఈ హియరింగ్ అంతా కూడా 8వ తారీఖు జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ సుప్రీంకోర్టు ఏమి డెసిషన్ ఇస్తుంది, ఏం జడ్జిమెంట్ ఇస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మీన్‌వైల్ మనకి రకరకాల న్యూస్ అయితే వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు. మనం అప్డేట్స్ అన్ని రోజు చూస్తూనే ఉన్నాము. అంటే మనకి ఈ సీబీఐ ఎంక్వైరీలో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా చోట్ల పేపర్ లీక్ అవ్వడం జరిగింది అని చెప్పేసి మనకి క్లియర్‌గా న్యూస్ అయితే ఉంది. సో, మరి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఏం చేస్తారు అనేది ఒకటి అర్థం కావట్లేదు. బట్ ఇది ఈ విధంగా ఉంటే మనకి ఇంకో పక్క ఏంటంటే నీట్ యూజీని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి చాలా విద్యార్థి సంఘాలైతే ధర్నాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో, దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో, దీంట్లో ఎంతమంది జెన్యూన్‌గా రాశారు, ఎంతమంది ఈ ఫ్రాడ్ చేశారు అంటే లీకేజ్ గానీ, లేకపోతే ఇంకా అదర్ మాల్ ప్రాక్టీస్ ఏవైతే చేశారో మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ, సో, చాలామంది స్టూడెంట్స్‌కైతే ఇది లాస్ అనే చెప్పాలి. సో, ఒక విధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ 24 లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనంటే అది చాలా ఖర్చుతోని కూడుకున్న పని ఒకటి. రెండోది ఏంటంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇప్పటికే చాలా లేట్ అయింది అకాడమిక్ ఇయర్. అండ్ ఇంకొక మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ అంతా చదవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనంటే వాళ్ళకు ఇప్పుడు అదంతా ఈజీ పని కాదు. సో, వీళ్ళు మళ్ళీ చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, రెడీ అవ్వాలి అనంటే వాళ్ళకి మెంటల్‌గా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అండ్ 2 ఇయర్స్ చదివిందంతా కూడా మళ్ళీ వితిన్ షార్ట్ పీరియడ్‌లో రివైజ్ చేసుకోవాలి అనంటే కూడా చాలా కష్టమైన పని. వాళ్ళకి మెంటల్‌గా చాలా ఎమోషన్‌గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారని నా ఉద్దేశం. కాబట్టి మీరేమనుకుంటున్నారు? అంటే ఎగ్జాము బాగా రాసి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళేమో అరే! మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తుంది గదా! అన్నట్టుగా మేబీ మళ్ళీ రీకండక్ట్ చేస్తే బావుండు అన్న ఉద్దేశంతోని ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. బట్ మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ గూడా మీరు కింద కామెంట్స్‌లో రాయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. మళ్ళీ మరొక అప్డేట్ వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.